అందరికీ నమస్కారం. జై తెలంగాణ. నేను మీ 8వ వార్డ్ కౌన్సిలర్ తాండూర్ మున్సిపాలిటీ. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో వచ్చి మన డబుల్ బెడ్రూమ్ల గురించి ఆర్టీఏలో అడగడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఏమిటంటే తాండూరులో మొత్తం కమర్షియల్ అనేది నడుస్తుంది. ఈ అధికార పార్టీ కాంగ్రెస్ వాళ్ళైనా కానీ మన కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారైనా కానీ వాళ్ళందరూ కమర్షియల్గా నడుస్తుంటారు తప్ప డెవలప్మెంట్ పరంగా ప్రజల సమస్యల పరంగా ఎక్కడ కూడా వాళ్ళు నడుస్తలేరు. యాక్చువల్గా మనం ఎప్పుడైనా కానీ పెళ్ళి చేసుకోక ముందు సంబంధం తీస్తారా, లేకపోతే పెళ్ళి చేసుకున్న తర్వాత ఎంక్వైరీ చేస్తారా? అదొక్కటి ఆలోచించండి. ఇది ఇట్లనే అయింది. అంటే పెళ్లి తర్వాతనే ఎంక్వైరీ పెట్టుకున్నట్టు అయింది. అంటే పారదర్శకంగా మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఎంక్వైరీ పెట్టడం ఏంటిది? అందులో పారదర్శకంగా వచ్చిన పేర్లలో చాలా మంది అయితే ఇల్లున్నాయి. ఇల్లున్న తర్వాత మళ్ళోసారి పెడతామన్నారు, కానీ ఎంక్వైరీ ఆఫీసర్లు ఎవరు, ఎక్కడ వచ్చిండ్రు, ఎక్కడ పోయిండ్రు, తర్వాత ఏం నడుస్తుంది, అసలు ఏం జరిగింది, అది తెలుసుకోవాలంటే ప్రజలు ముఖ్యంగా ఆలోచించండి. ఇది ఒక కమర్షియల్గా నడుస్తుంది, పక్కా కమర్షియల్గా. ఈ ఇల్లు అనేది మ్యాక్సిమము వాళ్ళు కట్టినట్టు అమ్మకానికి పెట్టినట్టు అయిపోయింది తప్ప మన కేసీఆర్ గారు తన హయాంలో కట్టిన ఇల్లు పేద ప్రజలకు చెందాలని, పేద ప్రజలకు దగ్గరికి వెళ్ళాలని వాళ్ళు ఎంతో కష్టపడి కట్టిన ఇల్లని వీళ్ళు ఒక కమర్షియల్గా చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను అధికార పార్టీ యంత్రాంగాంతో ఒకటే చెప్తున్నాను, మీరు కరెక్ట్గా నిజాయితీగా ఇది కమర్షియల్ కాకుండా ప్రజల్లోకి వచ్చి ఫస్ట్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరికి ఇస్తుండ్రు, ఎవరికి ఏం చేస్తుండ్రు అని మీరు తెలుసుకోండి. అందుకోసం మీ ఆర్టీఐ యాక్ట్లో మేము కలెక్టర్ ఆఫీస్లో బీఆర్ఎస్ పార్టీ ద్వారా పెట్టడం జరిగింది. ఒకవేళ మాకు దీనికి సమాధానం కరెక్ట్గా రాకపోతే దీన్ని తీసుకొని హైకోర్టు వరకైనా వెళ్తాము. హైకోర్టు వరకు వెళ్ళి పేద ప్రజలకు న్యాయం జరిగేలా ఈ ఇళ్ళని అందేటట్టు మేము కంపల్సరీ ప్రయత్నిస్తున్నాము. రెండోది, మన ఎమ్మెల్యే గారైనా కానీ చైర్మన్ గారైనా కానీ డెవలప్మెంట్ పైన ఒక్క 1% శ్రద్ధ లేదు. అంటే అందరి చెవులలో నోట్లలో డబుల్ బెడ్రూమ్ ఒకటే నడుస్తుంది. అసలు అక్కడ ఏం వర్క్ జరిగింది ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి. రోడ్లు వేసిండ్రు, మన రోహిత రెడ్డి గారి హయాంలోనే రోడ్ వేసిండ్రు తప్ప ఆ తర్వాత ఒక్క ఇటుక కూడా అక్కడ కదలలేదు. మళ్ళీ ఏ రకంగా మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు, ఏ రకంగా మీరు దాంట్లో ఆక్యుపైకి ప్రజలకు ఇస్తారు నాకు అర్థమవుతలేదు. అంత తొందరపాటులో చేయడానికి అసలు ముఖ్య కారణం ఏంటో ప్రజలకు తెలియాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. అసలు దీంట్లో ఏం జరుగుతుంది, దీంట్లో జరిగితే అసలు ఏం లావాదేవీలు నడుస్తున్నట్టు అందరికీ తెలియాలి. ముఖ్య విషయం, ప్రజలు తాండూరులో డెవలప్మెంట్ పరంగా ఏ రకంగా ఆలోచిస్తలేరు. మీరు మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, ఆయన చైర్మన్ గారైనా ఇప్పుడు తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి గురించి ఆలోచించండి ఒకసారి. అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఎటుపోతుంది మన ప్రభుత్వ ఆసుపత్రి, ఎక్కడున్నారు? ఇవన్నీ మన డెవలప్మెంట్ అయినా రోడ్లైనా మోరీలైనా ఇవన్నీ పక్కన పెట్టేసిండ్రు. మన సీఎం గారే అన్నారు మీ గురించి, ఏమన్నారు, మీరు ఎకరాలని గజాల్లాగా చేసి బకరాల్లాగా అమ్ముతుండ్రని. ఇది కూడా యాజిటీవ్గా నడుస్తుందని మాకు అర్థమవుతుంది. కావున మీకు దయచేసి మీరు కోరుకునేది ఒకటే, డెవలప్మెంట్ పరంగా మీరు ఏ రకంగానైనా మీరు వర్క్ చేయండి, కానీ ఇట్లా ప్రజల్ని మోసం చేసే పనులు మాత్రం ఎవరు చేయకండి. నేను అధికార పార్టీకైనా అందరితో నిలదీనికే మేము బీఆర్ఎస్ పార్టీ అనేది ఎప్పటికి ముందుంటుంది, పేద ప్రజల పక్షాన ఉంటుంది. ఈ కొట్లాట అనేది ఇక్కడికి ఆగిపోదు. నేను ఒకటే చెప్తున్నా, ఒకటి మంచి సామెత ఉంది, ఏమంటే ఏదన్నా అహంకార పాలనని అనగొట్టాలంటే నిరాహార దీక్ష చేయాలంట, కానీ ఇలాంటి రాజు పాలనని అనగదొక్కాలంటే ఆందోళన చేయాలంట. ఈ ఆందోళన అనేది రాకముందు మీరు కానీ మీ పద్ధతులు కానీ మారకపోతే కంపల్సరీ ఈ డబుల్ బెడ్రూమ్ విషయమైనా కానీ తాండూరు డెవలప్మెంట్ విషయంలోనే కానీ పెద్ద ఆందోళనకు దిగుతామని చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.